కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభం కాబోతోంది. ఇరిగేషన్ ప్రాజెక్టులపై మంత్రివర్గం చర్చిస్తుంది. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని 2 ప్యాకేజీల సవరించినటువంటి అంచనాలకు మంత్రివర్గం ఆమోదం కోరుతూ ప్రతిపాదించారు. వీటిపై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నారు. మరొక వైపు ఎల్నినో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై మంత్రివర్గం చర్చించనుంది. అలాగే సంగారెడ్డిలో పరిశ్రమలకు భూ కేటాయింపులపై కూడా చర్చ జరగబోతోంది. గ్రామ పంచాయతీలకు ఆర్థిక స్వేచ్ఛ లాంటి అంశాలపై కూడా కేబినెట్లో చర్చిస్తారు. తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఇరిగేషన్ ప్రాజెక్టులపై మంత్రివర్గం చర్చిస్తుంది. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని 2 ప్యాకేజీలు సవరించినటువంటి అంచనాలకు మంత్రివర్గం ఆమోదం కోరుతూ ప్రతిపాదించారు. వీటిపై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. మరొక వైపు ఎల్నినో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై మంత్రివర్గం చర్చించనుంది. అలాగే సంగారెడ్డిలో పరిశ్రమలకు భూ కేటాయింపులపై కూడా చర్చ జరగబోతోంది. గ్రామ పంచాయతీలకు ఆర్థిక స్వేచ్ఛ లాంటి అంశాలపై కూడా ఈరోజు కేబినెట్లో చర్చిస్తారు. తెలంగాణ కేబినెట్ సమావేశం ఇప్పుడే ప్రారంభమైంది. కేబినెట్ సమావేశంలో ఎటువంటి అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉంది? పూర్తి అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి చారి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. చారి, వచ్చేపటికైతే సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ప్రధానంగా ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశం మీద ఈ సమావేశంలో ఈ కేబినెట్ లో చర్చించబోతున్నారు. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుకు దాంతో పాటుగా పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ఇష్యూస్ అన్నిటిని కూడా ఈ కేబినెట్ లో సెటిల్ చేయాలనుకుంటున్నారు. 4 ప్రాజెక్టులకు సంబంధించినటువంటి విషయంలో ఈ రోజు మేజర్ గా చర్చించబోతున్నారు. రెండవ అంశం మూసీ ప్రక్షాళనకు సంబంధించినటువంటి మొదటి ఫేజ్ సంబంధించినటువంటి నిధుల విడుదల జరిగినటువంటి నేపథ్యంలో మూసీ ప్రక్షాళనకు సంబంధించినటువంటి పనులకు సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా చర్చించబోతున్నారు. ఈ తాజాగా ఎల్నినో ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్టులలో నీళ్లు అడుగంటుతున్నటువంటి నేపథ్యంలో రైతులను అప్రమత్తం చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానికి సంబంధించినటువంటి ఎజెండా మీద కూడా ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. కీలకంగా ఈ 4-5 అంశాలతో పాటుగా గ్రామ పంచాయతీలకు ఆర్థికంగా కొంత ఊరటనిచ్చేటువంటి కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయతీకి వచ్చేటువంటి ఆదాయాన్ని నేరుగా తన గ్రామ పంచాయతీ అకౌంట్ లోనే వేసుకొని అభివృద్ధికి సంబంధించి నిధులు వినియోగించుకునేటువంటి వెసులుబాటు కల్పిస్తూ కూడా ఈ కేబినెట్ నిర్ణయం తీసుకోబోతుంది. వీటితో పాటుగా కొన్ని కళాశాలల అప్గ్రేడేషన్, ఉద్యోగాల నియామకానికి సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా ఈ కేబినెట్ లో చర్చించేటువంటి అవకాశం ఉంది. రైట్ చారి, థ్యాంక్ యూ.